స్టార్ట్. చూడతాం ఈ బోనాలకు మీరు ఓల్డ్ సిటీ వస్తున్నారా? ఓల్డ్ సిటీలో అత్యంత ప్రాచీనమైన ఆలయం మన నల్లపోచమ్మ ఆలయం మేకల్బండ ఏరియాలో ఉంటది. అన్న చైర్మన్ ఆలయానికి పొన్న వెంకటరమణ అన్న గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్న గురించి అన్న దగ్గర అడుగుదాం. మన టెంపుల్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంది ఏం కథ అన్న? ప్రతిరోజు అమ్మవారికి ఉదయం 4 గంటలకు విశిష్టమైనటువంటి అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. సుగంధ ద్రవ్యాలతోని పంచామృతాలతోని ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాల అనంతరము అమ్మవారి చండీ హోమం జరుగుతుంది. ఇది 9 రోజుల పాటు చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం శ్రీచక్ర అభిషేకము కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కంచి పీఠములో వేదాలు చదువుకున్నటువంటి వేద పండితులచ్చే ఈరోజు ఇక్కడ 9 మంది వేద పండితులు విచ్చేయడం జరిగింది. వాళ్ళచే ఒకే కంఠంలో ఒకే స్వరంతో బ్రహ్మాండమైనటువంటి మంత్రోత్సవంతో పవర్ఫుల్ మంత్రాలతోని అమ్మవారికి బ్రహ్మాండమైనటువంటి చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉంటుందా అన్న? ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు చండీ హోమం ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ ఉంటుంది. మీరు ఇక్కడ గజమాలతోనే అలంకరణ ఉంటుంది. అమ్మవారి ఫేసు చందనంతో తయారు చేయడం జరుగుతుంది. అమ్మవారు రోజు ఒక రూపంలో కనిపిస్తుంది, ఒక అవతారంలో కనిపిస్తుంది. ఈ కళాకారుడు తమిళనాడు నుంచి పిలిపియడం జరిగింది. చందనంతో ఎవరైతే ఫేస్ తయారు చేస్తారో వారు తమిళనాడు నుంచి సురేష్ అని చెప్పేసి మిత్రుడు గత 4 సంవత్సరాల నుంచి చేస్తుడు. వారితో చేయిస్తాము. ఈసారి విశిష్టం ఏంటిదంటే కంచి పీఠంలో చదివినటువంటి వేదాలు చదివినటువంటి బ్రాహ్మణుల బ్రహ్మాండమైనటువంటి చండీ హోమం జరుగుతుంది. అందరూ నేను భక్తులతో కొడుతున్నా, మీరందరూ కూడా దయచేసి ఇంత సువర్ణమైనటువంటి అవకాశాన్ని అమ్మవారిని ప్రసన్నం చేసేటటువంటి మంత్రోత్సవాలను ఈ పూజా విధానాన్ని మీరు చూడండి, రండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి దీవెనలు పొందండి. మీరు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి అనేదే ఒక లక్ష్యంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నేను నా తరపు నుంచి అన్న తరపు నుంచి ఇన్వైట్ చేస్తున్నావు. చండీ హోమాన్ని కానీ 9 రోజులు జరిగే నవరాత్రుల ఉత్సవాలకు కానీ బోనాల పండుగ కానీ తప్పకుండా రావాలి, వచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందాలనిగా మనవి. జయ మాతాజీ.